సార్ మరో అంశం లావు కృష్ణదేవరాయలు గారు. ఆయన మృదు స్వభావి, ఆయన ఎవరి జోలికి వెళ్ళరు సార్. ఏదంటారు కదా, మూలన కూర్చొని ముసలమ్మని గెలికి కొట్టించుకున్నట్టు ఆ టైప్లో ఆయనకి సంబంధం లేకపోయినా కానీ నా మీద నా యొక్క సొంత కాల్ లిస్ట్ తీశారంటూ విడుదల రజని మాట్లాడారు. దాని తర్వాత ఆయన కౌంటర్ చేస్తే ఈ రోజు నుంచి ప్రతిదీ కూడా నేను మాట్లాడతా అని చెప్పి ఆయన డైరెక్ట్గా లోక్సభలోనే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బయటపడుతున్నారు. అంటే అయ్యా జగన్ రెడ్డి, మీ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి దుబారాగా 2,000 కోట్లు తరలించారంట, ఇది ఇన్ఫ్రానా లెక్క అవుట్ఫ్రానా అంటూ ఇలాగా మొత్తం ఏదైతే ఉందో 26 కొత్త కంపెనీలను పుట్టకొడుకుల్లో పుట్టుకొచ్చాయి, లాభం అనే పదం వీళ్ళ నిఘంటువులోనే ఉంది అంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇలాగా వాళ్ళు చేసిన మొత్తం అన్నిటిని కూడా పార్లమెంటు సాక్షిగా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఏదో అంటారు కదా, సైలెంట్ గా ఉన్నోడిని కిలికి కొట్టించుకోవడం అంటే ఇదే అంటారా? ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అంటే ఇది విడుదల రజనీ వర్సెస్ లావు అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు లావు కృష్ణదేవరాయలు. ఏం చెప్తారు సార్? అంటే లేపి దండించుకున్నారా? ఎందుకంటే ఇవాళ కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా నిన్న అమిత్ షాను కలిశాడు. అమిత్ షాను కలిసి మొత్తం ఆధారాలు అతని దగ్గర ఉన్నాయన్నీ కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చిన నేపథ్యం. మొన్న లోక్సభలో మాట్లాడాడు మీరన్న మాటలు. ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా 1000 రెట్లు ఎక్కువ స్కామ్ ఆంధ్రప్రదేశ్ జరిగింది అని చెప్పి. అంటే ఇప్పుడు ఇవాళ వచ్చి ముఖ్యమంత్రిని కలిశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇవాళ లావు కృష్ణదేవరాయలు భేటీ. ఏంటి, అమిత్ షాతో నిన్నటి ఆ సమావేశంలో ఆయన స్పందన ఎలా ఉంది, అసలు తను లోక్సభలో మాట్లాడిన వివరాలు, ఆ ఆధారాలన్నీ తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రికి ఇచ్చిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏ నిర్ణయం తీసుకోబోతారు అంటే లిక్కర్ స్కామ్ విచారణ ఇక సిబిఐ చేపట్టనుందా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణ ఇక ఈడీ చేపట్టబోతుందా? ఎందుకంటే విజిలెన్స్, ఏసీబీ, సిఐడి ఇవి రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయమని ఉత్తరం రాయబోతోందా? ఎందుకంటే మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరి దగ్గర దగ్గర 17 మందిని అరెస్ట్ చేశారు. అది ఎంత, 100 కోట్లు అనమాట. ఇప్పుడు 100 కోట్ల స్కామ్కే 17 మంది అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి కూతురు, మంత్రి, ఎవడు ఆడిటరు, మొత్తం అసలు 170 సెల్ ఫోన్స్ బగలు కొట్టారు దాంట్లో. ఏది, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం తిహార్ జైలు. అంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు అమిత్ షాతో భేటీ కానీ, చంద్రబాబుతో భేటీ కానీ, ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇందులో ఎంటర్ అయితే నెక్స్ట్ తిహార్ జైలు ఎవరు? డెఫినెట్లీ మొత్తం బతుకు బస్ స్టాండ్ వీళ్ళందరిది. తిహార్ జైలుకి జగన్మోహన్ రెడ్డి తప్పదా? ఆయన ఇంతవరకు తిహార్ జైలు చూడలే. ఆయన చర్చలు కూడా జైలు అనుకుంటే ఇప్పుడు రాజమండ్రి జైలు అనుకుంటున్నారు. ఏది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏమన్నా ఈ కుంభకోణాలు, విచారణలు ఇవన్నీ జరిగితే, ఫిక్సింగ్ జరిగితే నిన్న కూడా బుచ్చే చౌదరి అంటూ రాజమండ్రి జైలు పిలుస్తోంది అంటున్నాడు. ఇప్పుడు ఏకంగా కృష్ణదేవరాయలు రాజమండ్రి వద్దండి తిహార్ జైలు అంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ ఏది సునీల్ రెడ్డి పేరు కొత్తగా, సునీల్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ దీనిలో జరిగిందని, 2,000 కోట్లు దుబాయ్కి సునీల్ రెడ్డి ద్వారా, అదేదో ఇన్ఫ్రా కంపెనీ, అవునండి, అదే ఇన్ఫ్రానా దుబాయ్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు, సునీల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులు. ఎందుకంటే నర్రెడ్డి సునీల్ రెడ్డి, నర్రెడ్డి సింగిరెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు ఇవాళ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బినామీలుగా. ఆ బంధం ఇవాటిది కాదు. ఎందుకని ఐపీ పెట్టిన కుటుంబం ఇవాళ మరి 100 కోట్లకి మరి ఇన్ని కంపెనీలకి ఎలా డైరెక్టర్లు అయ్యారు అంటే, ఆ రోజు హిమాచల్ ప్రదేశ్లో తీస్తాలో పవర్ ప్లాంట్ పెట్టించింది వీళ్ళే. ఎవరు? సింగిరెడ్డి. అక్కడ ఆ ముగ్గురాయి కుంభకోణాల్లో కానీ, రాజారెడ్డితో కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డితో కానీ అన్నింటిలో వీళ్ళ యొక్క లావాదేవీలు. ఆ సునీల్ రెడ్డి 7వ నిందితుడు. ఏది, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో అతను A7 అన్నమాట. ఆ రోజు ఎంఆర్ ప్రాపర్టీస్ లో ప్లాట్లు, విల్లాలు అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి మనీ ట్రాన్స్పోర్టర్ 167 కోట్లు వసూళ్లు చేశారు అప్పట్లో. ఏది, అది ఎంఆర్ ప్రాపర్టీ. అసలు దాని వర్త్ ఇప్పుడు దగ్గర దగ్గర 30,000 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 30,000 కోట్ల సంపద జగన్ అప్పుడే తుడిచిపెట్టేసిన పరిస్థితుల్లో నీకు అప్పుడే గజం 30,000 ఉంది అక్కడ. దాన్ని 5,000కి అమ్మేసి
ఆ డబ్బు అంతా కూడా వీళ్ళు ఏ విధంగా అప్పట్లో దుబాయ్ తరలించారో, అందులో A7 గా ఉన్న సునీల్ రెడ్డి చెంచల్గూడ క్లాస్మేట్ ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఇద్దరు షటిల్ ఆడుకునేవాళ్ళు. అంటే మళ్ళా షటిలేనా తీహార్ జైల్లో మళ్ళీ వీళ్ళిద్దరు షటిల్ మళ్ళీ కొత్త కాకులు కొనుక్కోవాల్సిందేనా? అనవసరంగా రజనీ విసిరిన రాయి అనేది కృష్ణదేవరాయలను అనవసరంగా రజనీ రాయి కృష్ణదేవరాయలకు దెబ్బ తగిలిందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వాసిపోయే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇది 7 అంచెలుగా వీళ్ళు మద్యం మాఫియా ఎట్లా వసూళ్లు చేశారు. రోజుకు 2 కోట్లు చొప్పున, నెలకి 60 కోట్లు చొప్పున, 5 ఏళ్లలో 3,113 కోట్లు వసూలు చేశారని శ్వేతపత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయింది? వీళ్ళు తీసుకున్నది 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 5 ఏళ్లలో 99,400 కోట్లు క్యాష్. అంటే ఆన్లైన్లో 600 కోట్లు. ఆ క్యాష్ అంతా ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే 29 కౌంటింగ్ మిషన్లు, 200 మంది సిబ్బంది అంటే రోజు నోట్లే లెక్కయటమే. అంటే వీటన్నిటిపైన విచారణ జరపాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లే. అవును. అదేంటది? అది పాలసీ చేంజ్ అయ్యి, కాకపోతే అక్కడ రివర్స్ అనమాట. ఏంటి? గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న మద్యాన్ని ప్రైవేటైజ్ చేశారు ఢిల్లీ ప్రభుత్వం. అందులో ఈ కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయి. కవిత, లేకపోతే కేజ్రీవాల్, సిసోడియా, ఈ మాగుంట రాఘవ, వీళ్ళు బుచ్చిబాబు, వీళ్ళంతా ఏదో జరిగింది అక్కడ. సౌత్ గ్రూప్ అని ఒకటి పెట్టుకోవటం. కవితే తిహార్ జైల్లో ఉంది కదా, దగ్గర 4 నెలలు 5 నెలలు. ఇప్పుడు ఇది రివర్స్ ఇక్కడ జరిగింది. ఇక్కడేంటి? ఇక్కడ ప్రైవేట్గా ఉన్నదాన్ని తీసుకొచ్చి గవర్నమెంటైజ్ చేస్తున్నామని చెప్తూ వీళ్ళే తయారీ, వీళ్ళే అమ్మకం, వీళ్ళే సరఫరా కూడా. అంటే డిస్టిలరీలన్నీ కబ్జా చేశారు. 26 డిస్టిలరీలు ఉంటే 22 కబ్జా చేసి, ఆ ఎస్పీవై రెడ్డిది డిస్టిలరీ మిథున్ రెడ్డి కబ్జా అని, ఇది ఒక 7 అంచెల వ్యవస్థ అని సాయి రెడ్డే చెప్పాడు కదా. ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ డిస్టిలరీ కంపెనీలకి వాడెవడో ఒకటి పెట్టుకుంటారు. ఏది? వాడు ఒక ఏజెంట్ వాళ్ళకి. ఆ ఏజెంట్ దగ్గర నుంచి మనీ కలెక్షన్ ఏజెంట్స్, ఆ కలెక్షన్ ఏజెంట్ దగ్గర నుంచి మనీ హ్యాండ్లర్స్, మనీ ట్రాన్స్పోర్టర్స్, ఆ తర్వాత కోఆర్డినేటర్. ఇది 5వ అంచెలో రాజు కసిరెడ్డి. అక్కడి నుంచి డబ్బు పెద్దరెడ్డి కొడుకు వెళ్ళింది అన్నారు మిథున్ రెడ్డి. అది 6 అనమాట. అక్కడి నుంచి బిగ్ బాస్ అన్నారు, బీబీ. ఇప్పుడు బీబీ అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి రిమోట్ 2 బీల చేతిలో ఉంది. అంటే బీబీ అనగానే భారతీ మేడం వస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ఇవాళ గనక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తే మొత్తం ఈడీ ఇంతవరకు ఎందుకు ఎంటర్ కాలేదో అర్థం కావటం లేదు. 4,000 కోట్లు దుబాయ్కి వెళ్ళిందంటే మనీ లాండరింగ్ జరిగినప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఆ క్లాస్ షోరూమ్ వాడి దగ్గర, ఈ గోల్డ్ జ్యువెలరీస్ వాడి దగ్గర దొరికిందంటేనే ఈడీ పారిశ్రామికవేత్తల మీద పడి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితుల్లో కాంట్రాక్టర్ల మీద దాడులు, మర్చెంట్స్ మీద దాడులు, పొలిటికల్ ఈ అనకొండల మీద దాడులు జరగవా? అంటే ఇవాళ ఈడీ ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుతమైన ఎంపీ లోక్సభలో ఆరోపించినప్పుడు వెంటనే ఇది కేసు కట్టాలి. డైరెక్టరేట్ 4,000 కోట్లు ఎలా వెళ్ళిందో తేల్చాలి. ఇవాళ సునీల్ రెడ్డిని మరి అరెస్ట్ చేయాలి, పిలిపించాలి, ఎంక్వైరీ చేయాలి. మొత్తం ఇవాళ నీకు డొంక కదులుద్ది అనమాట. ఏది? తాడేపల్లి డొంక కదలడం ఖాయం. రజనీ తీగ లాగటమేమో కానీ మొత్తం రజనీ చేసిన గోల్లాగా ఉంది ఇది. దాంతోపాటు వాసుదేవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సిఈడికి వాంగ్మూలం ఇచ్చారు. 5-6 కూడా వాళ్ళు సిఈడి కూడా పరిశీలిస్తే వాళ్ళు కూడా మొత్తం దానికి సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా చెప్పారని చెప్తుంది సార్. మిథున్ రెడ్డి కూడా దీంట్లో థ్రెట్ ఉండే అవకాశం ఉంది. అంతే కదా మరి. డిస్టిలరీలు కబ్జాలు చేయటము, ఆయన ఒక ప్లేస్ లో ఉన్నాడు కదా. 7 అంచెల వ్యవస్థలో 6వ స్టేజీ అతను. మొత్తం అందరూ ఇవాళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. కేర్ ఆఫ్ తిహార్ జైలు అనమాట.